హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలో కోర్టులు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. రీసెంట్గానే మనం చూసాం, ఖజురహో దేవాలయంలోని ఒక విష్ణుమూర్తి విగ్రహాన్ని రీస్టోర్ చేయాలని ఓ వ్యక్తి పిటిషన్ వేయగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ నీ దేవుణ్ణే చెప్పుకోపోమని అనడం, ఆ తర్వాత ఒక లాయర్ ఆయనకు నిరసనగా బూటును విసరడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా అలాంటి వివాదాస్పదమైన నిర్ణయమే ఒకటి తీసుకుంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. అదేమిటంటే, ఎఫ్ఎస్ఎస్ఏఐ రీసెంట్గానే ఓఆర్ఎస్ఎల్ ద్రావణాన్ని పూర్తిగా నిషేధించింది. అక్టోబర్ 14న ఈ నిర్ణయం తీసుకుంది. జనరల్గా మనకు మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ఎల్ అనే ద్రావణాలు దొరుకుతూ ఉన్నాయి. కానీ అందులో WHO రూపొందించిన నిబంధనల ప్రకారం ఆ ద్రావణాన్ని తయారు చేయడం లేదు. జనరల్గా మనకు డీహైడ్రేషన్ అయినప్పుడు మన ఇంట్లో చిటికెడు ఉప్పు, చిటికెడు షుగర్ వేసి నీళ్లను తాగిస్తారు కదా. సో అలాంటి ద్రావణమే ఓఆర్ఎస్ ద్రావణం. ఇది జనరల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కానీ కొన్ని కంపెనీలు ఈ ఓఆర్ఎస్ఎల్ పేరిట టెట్రా ప్యాక్ రూపంలో తీసుకువచ్చి వాటిని అమ్మడం స్టార్ట్ చేశారు. కానీ ఈ టెట్రా ప్యాకుల్లో ఉన్న ద్రావణం అసలు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్కు తగినట్లుగా లేవు అనే విధంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. దీంతో వీటిని పూర్తిగా బ్యాన్ చేసింది. ఈ లేబుల్ ఉపయోగించి ఈ ద్రావణాన్ని మీరు అమ్ముకోవద్దు. జనరల్గా ఏదో కూల్ డ్రింక్ లెక్కన ప్రకారం అయితే మీరు అమ్ముకోవచ్చే తప్ప ఓఆర్ఎస్ అనే పేరును ఎక్కడా కూడా ఉపయోగించవద్దు అని ఎఫ్ఎస్ఎస్ఏఐ అక్టోబర్ 14న నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ కంపెనీలు కోర్టుకు వెళ్ళాయి. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా మాకు ఇప్పటికే 180 కోట్ల స్టాకు మార్కెట్లో ఉంది, ఉన్నట్లుండి దీనిపై బ్యాన్ విధించడం వల్ల మేము 180 కోట్ల రూపాయలు నష్టపోతాము అని ఆ కంపెనీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే, ఈ 180 కోట్ల స్టాక్ మొత్తం అమ్ముడుపోయేదాకా ఈ బ్యాన్ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నామని ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇది కాస్త నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. కోర్టులు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి? చిన్నపిల్లల ఆరోగ్యం కంటే 180 కోట్ల రూపాయలు మీకు ఎక్కువ అయ్యాయా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఓఆర్ఎస్ఎల్ ద్రావణాన్ని అమ్ముతున్న కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది, మల్టీనేషనల్ కంపెనీ. కాబట్టి దీనికి 180 కోట్లు ఒక లెక్కే కాదు, అసలు ఇది జస్ట్ ఒక చిన్న నంబర్ లాంటిది మాత్రమే. సో అంత పెద్ద కంపెనీకి 180 కోట్ల రూపాయలను మీరు చూసుకుని చిన్నపిల్లల ప్రాణాలను పణంగా పెడతారా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజానికి ఈ ఓఆర్ఎస్ఎల్ ద్రావణంలో షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయి అని గుర్తిస్తూ ఉన్నారు. జనరల్గా 100 మిల్లీలీటర్ల నీటిలో 1.35 గ్రాములు షుగర్ మాత్రమే ఉండాలి. కానీ ఈ ఓఆర్ఎస్ఎల్ ద్రావణంలో కాస్త తీపిగా ఉండడానికి, లేదంటే టేస్ట్ రావడానికి ఏకంగా 10 రెట్లు అంటే 8 నుంచి 13 గ్రాముల షుగర్ను కలుపుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అథారిటీ గుర్తించింది. దీనివల్లనే ఈ ద్రావణాన్ని నిషేధం విధించింది. ఒకవేళ దీన్ని గనక డీహైడ్రేషన్ అయిన వాళ్ళు గనక తాగితే, జనరల్గా ఈ ద్రావణం తాగడం ఎందుకు తాగుతారంటే డీహైడ్రేషన్ పోవడానికని తాగుతారు. కానీ దీన్ని కనుక తాగితే ఇందులో షుగర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరింత ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చాలామంది డాక్టర్లు హెచ్చరించారు. చిన్నపిల్లలకు గనుక ఇది డీహైడ్రేషన్ సమయంలో గనుక తాగిస్తే వాళ్ళ ప్రాణాలు పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చాలామంది డాక్టర్లు హెచ్చరించారు. దీనిపై హైదరాబాద్కు చెందిన శివరంజని అనే ఒక డాక్టర్ 8 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి పదే పదే ఇండియన్ గవర్నమెంట్కు అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు లేఖలు రాస్తూనే ఉన్నారు. అండ్ తన వంతు పోరాటం ఎన్నోసార్లు చేస్తూనే ఉన్నారు. ఈ సుదీర్ఘ పోరాటం తర్వాత ఫుడ్ సేఫ్టీ ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించి దీన్ని పూర్తిగా నిషేధించింది. ఇకపై వీటిని అమ్మవద్దు అని సూచించింది. సో చిన్నపిల్లలకు ఇంత ప్రమాదకరమైన ద్రావణాన్ని ఓఆర్ఎస్ఎల్ పేరిట ఈ మల్టీనేషనల్ కంపెనీలు అమ్ముకుంటూ ఉన్నాయి. జనరల్గా వీటిని ఏదో కూల్ డ్రింక్ లెక్కన అమ్ముకుంటే ఎవరికి ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ ఆరోగ్యం పేరిట, అంటే ఆరోగ్యం మాటున ఈ కూల్ డ్రింక్ను ఓఆర్ఎస్ ద్రావణంగా చూపించి దీన్ని అమ్మడం వల్లనే అందరికీ సమస్య ఏర్పడుతుంది. జనరల్గా థమ్స్అప్, స్ప్రైట్ ఇలాంటి కూల్ డ్రింకుల్లో షుగర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎవ్వరు ఎక్కడా కూడా అడగరు. ఎందుకంటే వినియోగదారుడికి ముందుగానే
ఇందులో షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పిన తర్వాత మాత్రమే అమ్ముతారు. కానీ ఈ ఓఆర్ఎస్ అనే దానికి మనలో ఇప్పటికే ఒక ఐడియా ఉంది. అదేమిటంటే ఓఆర్ఎస్ ద్రావణం డీహైడ్రేషన్ అయిన సమయంలో మాత్రమే తాగించాలి అని చాలామందికి తెలుసు. కాబట్టి మనం జనరల్గా మెడికల్ షాప్కు వెళ్ళినప్పుడు ఓఆర్ఎస్ అని కనిపించగానే ఓకే ఇది డీహైడ్రేషన్ సాల్ట్ అని తీసుకుని మనం దాన్ని తాగేయడం స్టార్ట్ చేస్తాం. దీనివల్ల డీహైడ్రేషన్ పోగా మరింత ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని పూర్తిగా నిషేధించారు. కానీ ఢిల్లీ హైకోర్టు మాత్రం తాజాగా తీసుకున్న నిర్ణయమే కాస్త వ్యతిరేకతకు దారి తీస్తుంది. ఈ జస్ట్ 180 కోట్ల రూపాయలను అదనంగా చూసుకుని అంటే ఈ డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి కాబట్టి వీటిని అమ్ముకోవచ్చు అనే విధంగా నిర్ణయం తీసుకుంది. 180 కోట్ల రూపాయల స్టాక్ అంటే జనరల్గా ఓఆర్ఎస్ఎల్ ద్రావణం మార్కెట్లో 45 రూపీస్కు దొరుకుతుంది. సో 180 crore by 45 అంటే దగ్గర 4 కోట్ల టెట్రా ప్యాకెట్లు మార్కెట్లో ఇప్పటికే ఉన్నాయని అర్థమవుతుంది. సో ఈ 4 కోట్ల ప్యాకెట్లను చిన్నారులు కనుక తాగితే వాళ్ళ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవచ్చు. జనరల్గా ప్రాణాలు పోకపోయినా చిన్నారులు డీహైడ్రేషన్కు గురైనప్పుడు ఈ ఓఆర్ఎస్ఎల్ను తాగితే మరింత ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారు. సో వీళ్ళు వెంటనే హాస్పిటల్కు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా మరింత ఎక్కువ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. దీన్ని డాక్టర్లు తీవ్రంగా శ్రమించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నారు. ఇన్ని రోజులు ఇదే జరిగింది. చివరికి శివరంజని డాక్టర్ చేసిన పోరాటం వల్ల మాత్రమే దీన్ని నిషేధం విధించారు. అయినా కూడా హైకోర్టులో జస్ట్ డబ్బులను చూసుకుని వీటిని తాత్కాలికంగా బ్యాన్ను ఎత్తివేయడం చూస్తూ ఉంటే హైకోర్టు నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఢిల్లీ హైకోర్టు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా డబ్బులను చూసుకుని చిన్నారుల ప్రాణాలను పణంగా పెడుతుందా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.